అయితే పెళ్లి తర్వాత జాబ్ చేయాలా? వద్దా? ఇంట్లోనే ఉండాలా? ఫ్యామిలీని చూసుకోవాలా? లేకపోతే కెరియర్ కంటిన్యూ చేయాలా? ఈ క్వెషన్ చాలా మంది అమ్మాయిలకి కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుందన్నమాట. సొసైటీ ఒకటి చెప్తుంది. ఫ్యామిలీ ఇంకొకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మన హార్ట్ ఏమో ఇంకేదో ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో ఎలాంటి జడ్జ్‌మెంట్ లేకుండా, ఎలాంటి ప్రెషరు లేకుండా ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. చాలా మందికి సొసైటీ ప్రెషర్ ఇంకా వాళ్ళ పర్సనల్ చాయిస్ మధ్య కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటూ ఉంటారనమాట. అందరికీ కామన్‌గా వినిపించే క్వెషన్ ఏంటంటే, పెళ్లి అవ్వగానే జాబ్ కంటిన్యూ చేస్తావా? ఇంకా కంటిన్యూ చేయటం ఎందుకు? మీ హస్బెండ్ ఎలాగో ఎర్న్ చేస్తున్నారు కదా! పిల్లలైతే ఇంకా జాబ్ చేయడం కష్టమవుతుంది. ఇలా చాలా వినిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే పెళ్లి తర్వాత జాబ్ మానేయడం తప్పు కాదు. అలా అని జాబ్ కంటిన్యూ చేయడం గూడా తప్పు కాదు. అది వాళ్ళ చాయిస్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ మనం ఏ చాయిస్ చూజ్ చేసుకుంటున్నాము అని కాదు. ప్రెషర్‌లో ఏం తీసుకుంటున్నాము అని అనేదే మెయిన్ పాయింట్ అన్నమాట. సో, జాబ్ కంటిన్యూ చేసినా లేదంటే స్టాప్ చేసి ఫ్యామిలీని చూసుకున్నా ఈ రెండిట్లో కూడా ఏది తప్పు కాదు. కానీ ఆ డెసిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. నా పర్సెప్షన్ వచ్చేసేసి ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే చాలామంది ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటే ఫ్యామిలీని చూసుకోలేము అని అనుకుంటారు. అండ్ ఎలాగో నా హస్బెండ్ కేరింగ్‌గా ఉంటారు కదా! జాగ్రత్తగా చూసుకుంటారు అని అనేసని అనుకుంటారు. హస్బెండ్ ఎంత కేరింగ్‌గా ఉన్నా లేదంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అనమాట. సో, మనం అంటూ జాబ్ చేస్తూ ఉండుంటే మనకొక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ దానితో పాటు ఇంట్లో ఫినాన్షియల్‌గా హెల్ప్ చేస్తాం. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మనం గూడా ఎంతో అంత సహాయపడగలుగుతాం అనమాట. దానితో పాటు చిన్న చిన్న డెసిషన్స్ లైక్ చిన్న చిన్నవి మనకేదన్నా కావాలి అనంటే ప్రతిదానికి డిపెండ్ అవ్వాల్సిన పనుండదు. అండ్ మీరు ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయగలిగినప్పుడు మీ వాయిస్‌కి గూడా ఒక వాల్యూ ఉంటుందనమాట. మీ ఒపీనియన్ మీరేం చెప్తున్నారు, ఏంటి అని అట్‌లీస్ట్ మీ మాట అవతల వాళ్ళు వినడానికి ట్రై జేస్తారు. అయితే కొన్ని సిట్యుయేషన్స్ ఫ్యామిలీ, కిడ్స్ ఇలా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల చాలా మందికి మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఆహ్, పిల్లలు చిన్నగా ఉండడం అని, లేదంటే ప్రెగ్నెన్సీ వల్ల గ్యాప్ రావడము, ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇంకేదైనా మల్టిపుల్ రీజన్స్ వల్ల కెరియర్‌లో గ్యాప్ ఉండుండొచ్చు. చాలామంది కెరియర్ గ్యాప్ అవ్వగానే ఇంక అక్కడితో అయిపోయింది. అదే పర్మనెంట్ ఎండ్ అని అనుకుంటారు. అలా కాదు. కెరియర్‌లో గ్యాప్ ఉన్నప్పటికీ గూడాను మళ్ళీ మీరు అప్‌స్కిల్ అవ్వచ్చు. లేదా చిన్న చిన్న ఆన్‌లైన్ కోర్సెస్ నేర్చుకోవడమో, మళ్ళీ రీట్రై చేయడమో చేసేసి కెరియర్‌ని రీబిల్డ్ జేసుకోవచ్చు. అయితే ఇవన్నీ అవ్వాలి అంటే హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పెళ్లి తర్వాత మనకి ఎవ్వరి సపోర్ట్ ఉన్నా లేకున్నా, పేరెంట్స్ సపోర్ట్, ఇల్లాస్ సపోర్ట్ ఎవ్వరి సపోర్ట్ ఉన్నా లేకపోయినప్పటికీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, వాళ్ళు సపోర్ట్ చేస్తే మన కెరియర్‌ని, మన డ్రీమ్స్‌కి వాళ్ళు వాల్యూ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మీరు సైలెంట్‌గా మీరేదైతే ఒక డ్రీమ్ ఉందో, లేకపోతే మీకొక గోల్ ఏదైతే మీరు సాధించాలని అనుకుంటున్నారో, దాన్ని సైలెంట్‌గా సాక్రిఫైస్ చేయడం కంటే గూడా, కూర్చొని ఓపెన్‌గా డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో, మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే, హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తదనమాట. వీడియోని హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఎళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. మరి వర్క్ జేయకుండా ఇంట్లో ఉండడం రాంగ్ అంటారా? అంటే లేదు. అది కూడా తప్పు అని నేను చెప్పననమాట. నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు అది కంప్లీట్‌గా ఒకళ్ళ పర్సనల్ చాయిస్. కొంతమందికి జెన్యూన్‌గా ఇంట్లో ఉండడం ఇష్టముంటుంది. లేకపోతే బిజినెస్ హ్యాండిల్ జేయడం ఇష్టముంటుంది. లేదా పిల్లల్ని దగ్గరుండి పెంచడం వల్ల ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. అండ్ దాంతో పాటు ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ పర్స్యూ జేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఇది వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీన్నైతే ఖచ్చితంగా తప్పు పట్టలేము. కానీ నేను ఓవరాల్‌గా ఏం జెప్పాలనుకుంటున్నా అంటే వాటెవర్ యూ డూ కొంచెం మనం ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటున్నప్పుడు మనకి కాన్ఫిడెంట్‌గా మనం లైఫ్‌ని పర్స్యూ చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైమ్ మన వాయిస్‌కి, మన ఒపీనియన్‌కి కూడా వాల్యూ ఉంటుంది. ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడం మీకంటూ అంటే మీ సేవింగ్స్ లేదా మీ ఎక్స్‌పెన్సెస్ మీద మీకు అవేర్‌నెస్ ఉండడం, మీకొక పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉండి దాని మీద మీ కంట్రోల్ ఉండడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక వుమెన్‌కి అని చెప్పేసేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో, పెళ్లి తర్వాత జాబ్ చేయాలా? మానేయాలా? అనేదానికి ఒక సింగిల్ ఆన్సర్ ఉండదనమాట. దట్ డిపెండ్స్ అపాన్ వన్స్ పర్సనల్ చాయిస్. కొంతమందికి జాబ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి ఇంట్లో ఖాళీగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఇంట్లో ఉండి బిజినెస్ చూసుకుంటూ పిల్లల్ని రేజ్ చేయడం హ్యాపీగా ఉంటుందనమాట. సో, అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్‌ని బట్టి ఉంటుంది. అంతేగాని
ఎవరి ప్రెషర్ వల్ల జాబ్ చేయకూడదు. అలా అని ఎవరి మీద భయంతో కూడా జాబ్ వదిలేయకూడదనమాట. మీకు ఏది చేయాలి అని అనిపిస్తే అది చేయండి. సో, ఫైనల్‌గా నేనేం చెప్తున్నానంటే, మ్యారేజ్ అంటే అడ్జస్ట్ అవ్వడం గాదు. మ్యారేజ్ అంటే ఇద్దరు మనుషులు కలిసి గ్రో అవ్వడం అనమాట. మీ డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేయడం గాదు. అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం గూడా గాదు. రెండిటిని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేయగలగడమే మ్యారేజ్‌లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో, అది మనం ఎప్పుడైనా నేర్చుకోగలిగితే మ్యారేజ్ లైఫ్ ఉన్నంత బ్యూటిఫుల్‌గా ఇంకేది ఉండదు. అండ్ మీకేమనిపిస్తుంది? వాట్స్ యువర్ పర్సనల్ చాయిస్? మీకు ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవడం, ఇండిపెండెంట్‌గా ఉండడం ఇష్టమా? లేదంటే హౌస్ వైఫా? వర్కింగ్ వుమెన్? వాట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అని అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.